నమస్తే, నా పేరు హరికృష్ణ. హన్మకొండ అద్దె బస్సుల ప్రెసిడెంట్. నేను ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి మాకు జీతాలు పెరుగుతుంది. 2024లో మాకు జీతం పెరిగింది. అప్పుడు పెరిగిన జీతం 2600 జీతం పెరిగింది. పాత జీతం వచ్చేసి 15,000 రూపాయలు ఉండే. ఆ జీతం కలుపుకొని 17,600 రూపాయలు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ జీతాలకు ఉన్నాం. ఇప్పుడు 3,000 రూపాయలు పెంచమని చెప్పేసి అంటే ఓనర్స్ వచ్చేసి అంత పెంచం, మా దగ్గర నీ డబ్బులు లేవు, మేము 1,400 రూపాయల కన్నా రూపాయి పెంచాం అని చెప్పేసి మాట్లాడినాం. అట్లయితే డ్రైవర్లు సమ్మెకు దిగుతారు సార్ ఇది అని చెప్పేసి చెప్పిన. ఇది ఎందుకంటే ఈ సమ్మక్క ముందే మీ సమ్మె చేయాలి, సమ్మక్క అప్పుడే. కాకపోతే ఏంటంటే పబ్లిక్ ఇబ్బంది పడతారని చెప్పేసి ఒకే ఒక కారణంతో వీళ్ళని డ్రైవర్లను నేను మెల్ల ఇక్కడ దాకా తీసుకొచ్చి అంటే ఈ టైం వరకు మళ్ళీ చేసిన. అయినా కానీ వాళ్ళు మొండి వైఖరితోనే వాళ్ళు వివరిస్తాను. అయినా మేము దానికి సమ్మెకు మేము 5వ తారీఖున సమ్మె అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయినా వీళ్ళు 5 సార్లు మేము చర్చలో కూర్చున్నాను, అయినా వాళ్ళకి ఇంత కూడా రెస్పాన్స్ లేరు. ఒకవేళ కనుక ఆ 3,000 రూపాయలు కనుక పెంచకపోయి ఉంటే రేపటికి మేము 5వ తారీఖు నాడు ఖచ్చితంగా సమ్మెకు దిగుతాం. నా పేరు ప్రభాకరు, నేను డ్రైవర్ను. అద్దె బస్సుల డ్రైవర్ల స్ట్రైక్కు దిగడానికి కారణం ఏంటంటే మాకు 2 సంవత్సరాల అగ్రిమెంట్ ప్రకారం వేతనం చెల్లించాలి. అది ఇప్పుడు వచ్చింది, 2 సంవత్సరాలు అయిపోయింది. దాని గురించి చర్చలు జరిపినాం. గత 2 సంవత్సరాల క్రితం 2600 పెంచిళ్ళు. మేము ఓకే అని ఆ 2 సంవత్సరాలు నడిపినాం. ఇప్పుడు మా అగ్రిమెంట్ ప్రకారం మేము 25,000 అడిగినాం. వేరే జేబీఎం కానీ అవుట్ పోస్టింగ్ కానీ వాళ్ళకి ఇచ్చినంత ఇవ్వమంటే ఇవ్వమన్నారు. సరే, దానికి మేము అనుకూలించి సరే లాస్ట్ ఫైనల్ మాకు ఇప్పుడు 17,600 జీతం మీద 3,000 పెంచమని అడిగినాం. అంటే 21,600 అవుతుంది. దీనికి మేము అంగీకరిస్తే ఓనర్లు మొండి వైఖరి చూసి మేము పెంచాం. దీన్ని 1,400 పెంచుతాం, అంతకంటే ఎక్కువ ఇవ్వం, ఏం చేసుకుంటారో చేసుకో అని మా మీద ఇబ్బందికరంగా ఒత్తిళ్ళు చేస్తాను. డ్రైవర్లకు ఫోన్లు చేస్తాను, అది ఇది అని. ఇప్పుడు ఆల్రెడీ జీతాలు ఇచ్చినాం, మేము కొత్త జీతాలు అంటారు. వచ్చింది 5వ తారీఖు, 10-15 బిల్లు పడింది, జీతాలు అయ్యారు వీళ్ళు. ఇప్పుడు మాకు బొండి వైఖరి చూపెడతాను, జీతాలు ఇచ్చినాం అని డ్రైవర్ల మీద. అదంతా బూటకము, అది వేస్ట్ ముచ్చట. కాబట్టి రాత్రి 8 గంటల వరకు మేము అడిగిన 3,000 కనుక ఇచ్చేది ఉంటే ఉన్న జీతం మీద సమ్మెకు దిగాం. లేదు ఈఎంఐ ఏడల సమ్మెకు దిగుతాం. ఇది ఎయిర్ బస్ డ్రైవర్లు యూనియన్ ప్రెసిడెంట్ సాబు, హరిగారు, వైస్ ప్రెసిడెంట్ గారు, డిపో యూనియన్ లీడర్లు అందరు కలిసి నిర్ణయించిన నిర్ణయం. దీనికి అందరు కలిపి అంగీకరించిన డ్రైవర్లకు సోదరులకు మా ధన్యవాదాలు. నా పేరు సంజీవ, వరంగల్ 2 డిపో అధ్యక్షుడిని. మేము ఓనర్లకు 2-3 టైమ్స్ కలిసి మాట్లాడి లెటర్ ఇవ్వడం కూడా జరిగింది. అది జరిగితే దాని విషయంలో మమ్మల్ని చర్చలు కూడా పిలిచిళ్ళు. చర్చల విషయంలో కూడా మాట్లాడిన తర్వాత వాళ్ళ జీతం 10% కంటే మేము ఎక్కువ పెంచాము అనే ఒక నినాదంతోనే వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది. లేదు సార్, మాకు అట్లా 10% కాదు, 3,000 రూపాయలు పెంచండి. ఈసారి ఒకసారి మాకు జీతం పెంచిన తర్వాతలో మేము 10% రాద్దాం, కానీ అట్లా అనడం లేదు. వాళ్ళు అసలు ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు వినడం లేదు. అవుట్సోర్సింగ్ జీతాల కంటే, జేబీఎం డ్రైవర్ల జీతాల కంటే మా ఎయిర్ బస్ డ్రైవర్ల జీతాలు చాలా తక్కువ. ఎందుకంటే అవుట్సోర్సింగ్ జీతాలు 21 నుంచి 22,000 జీతాలు ఉన్నాయి వాళ్ళకు. ఈఎస్ఐ పిఎఫ్ కూడా ఉంది, అలాంటి లభ్యతుంది వాళ్ళకు. జేబీఎం డ్రైవర్లకు కూడా ఉంది. అదే మా ఎయిర్ బస్ డ్రైవర్లకు ఈఎస్ఐ పిఎఫ్ ఇలాంటిది ఏం సంబంధించింది మాకు ఏం లేదు. 5వ తారీఖు అయితే సమ్మెకు సిద్ధంగా ఉన్నామన్నా మేము.